ఈ సెషన్లో మనం డెమాన్స్ట్రేట్ గ్యారేజ్, ఆపరేటింగ్ ప్రొసీజర్ ఆఫ్ ఎయిర్ కంప్రెసర్, కార్ వాషర్, గ్రీస్ గన్, ఆయిల్ స్ప్రే గన్, ఆర్బర్ ప్రెస్ మరియు హైడ్రాలిక్ ప్రెస్ గురించి నేర్చుకుందాం. ఈ సెషన్ ముగింపులో మీరు గ్యారేజీలో వాహనానికి సర్వీస్ చేయవలసిన అవసరాన్ని మరియు ఎయిర్ కంప్రెసర్, కార్ వాషర్, గ్రీస్ గన్, ఆయిల్ స్ప్రే గన్, ఆర్బర్ ప్రెస్ మరియు హైడ్రాలిక్ ప్రెస్ యొక్క ఆపరేటింగ్ విధానాన్ని తెలుసుకోవచ్చు. ట్రైనీస్ టూల్ కిట్, measuring tape, grease gun, oil spray gun, car air compressor, car washer, arbor press, hydraulic press, cotton waste and soap oil. గ్యారేజీలో ఎయిర్ కంప్రెసర్ను ఉపయోగిస్తున్నప్పుడు అనుసరించాల్సిన విధానం క్రింది విధంగా ఉంది. చమురు స్థాయిని తనిఖీ చేయండి. మోటారు మరియు కంప్రెసర్ యొక్క కప్పి కలుపుతూ బెల్ట్ యొక్క టెన్షన్ లేదా బిగుతు తనిఖీ చేయండి. బెల్ట్ గార్డు దాని స్థానంలో స్థిరంగా ఉందని నిర్ధారించుకోండి. డ్రైన్ ప్లగ్ ద్వారా నీటిని ప్రవహిస్తుంది మరియు డ్రైన్ ప్లగ్ను బిగించండి. ఎలక్ట్రికల్ కనెక్షన్లను వదులుగా డిస్కనెక్షన్లు లేదా కట్ల కోసం దృశ్యమానంగా తనిఖీ చేయండి. కంప్రెసర్ను ఆన్ చేయండి. కంప్రెసర్ యొక్క ధ్వనిని గమనించండి. ఏదైనా అసాధారణ శబ్దం కనిపిస్తే వెంటనే కంప్రెసర్ను ఆపై మీ బోధకుని సంప్రదించండి. కంప్రెసర్ను ఆఫ్ చేయండి. హోస్ పైప్ను పట్టుకుని కాక్ను తెరవండి. అవసరమైన చోట సంపీడన గాలిని ఉపయోగించండి. సంపీడన గాలిని ఉపయోగించిన తర్వాత కాక్ను మూసివేయండి. కారును కడిగేటప్పుడు అనుసరించాల్సిన దశలు ఇక్కడ ఉన్నాయి. చమురు స్థాయిని తనిఖీ చేయండి. బెల్ట్ ఉద్రిక్తతను తనిఖీ చేయండి. దాని స్థానం కోసం బెల్ట్ గార్డును తనిఖీ చేయండి. విద్యుత్ కనెక్షన్ బదులుగా డిస్కనెక్షన్లు లేదా కట్ల కోసం దృశ్యమానంగా తనిఖీ చేయండి. వాటర్ ట్యాంక్ తెరవండి. నీటి స్థాయిని తనిఖీ చేయండి. కారు వాషర్ను ప్రారంభించే ముందు గన్నుని పట్టుకోండి. కారు వాషర్ని ఆన్ చేసి అవసరమైన ప్రెషర్ కోసం ప్రెషర్ గేజ్ని సర్దుబాటు చేయండి. వాటర్ గన్ తెరవండి. వాటర్ జెట్ని తనిఖీ చేయండి మరియు శక్తి కోసం సర్దుబాటు చేయండి. అలాగే బాడీ ప్యానెల్ కోణంలో పిచికారీ చేయండి. శుభ్రపరచడం పూర్తయిన తర్వాత కారు వాషర్ను ఆపండి. నీటి సరఫరాను ఆపడానికి నీటిని తీసుకునే కాక్ను మూసివేయండి. గ్రీజు గన్ను ఆపరేట్ చేస్తున్నప్పుడు మీ బోధకుని సహాయం తీసుకోండి. అలాగే వాహనం ప్రకారం సరైన గ్రీజ్ గన్ చనుమొనను ఎంచుకోండి. ఏదైనా నష్టం కోసం గ్రీజు చనుమొన హోల్డర్ను దృశ్యమానంగా తనిఖీ చేయండి. పేర్కొన్న గ్రీజుతో గన్నుని పూరించండి. గ్రీజ్ గన్ మూసివేసి ఒత్తిడితో చనుమొన నుండి గ్రీజ్ నిరంతరం బయటకు వచ్చే వరకు లివర్ను ఆపరేట్ చేయండి. అవసరమైన ప్రయోజనం కోసం గన్ ఉపయోగించండి. ఆయిల్ స్ప్రే గన్ని ఉపయోగిస్తున్నప్పుడు ఆయిల్ స్ప్రే గన్ నాజిల్ హోల్డర్, ఆపరేటింగ్ లివర్, ఎయిర్ హోజ్ ఏదైనా పాడైందో లేదో దృశ్యమానంగా తనిఖీ చేయండి. 1:20 నిష్పత్తిలో
SAE20W/40 మరియు కిరోసిన్ మిశ్రమంతో స్ప్రే గన్ను పూరించండి. ఆయిల్ స్ప్రే గన్ని త్వరిత విడుదల కప్లర్కి కనెక్ట్ చేయండి. ఆయిల్ స్ప్రే గన్ని ఆపరేట్ చేయండి. నూనె ఒత్తిడితో స్ప్రే చేయబడిందో లేదో చూడండి మరియు ప్యానెల్ జాయింట్లు మరియు కదిలే భాగంలో మాత్రమే స్ప్రే చేయండి. ఎయిర్ హోస్ కనెక్షన్లను మూసివేసి ఆయిల్ స్ప్రే గన్ని తీయండి. తరువాత మనం ఆర్బర్ ప్రెస్ మరియు హైడ్రాలిక్ ప్రెస్ యొక్క ఆపరేటింగ్ విధానం గురించి తెలుసుకుందాం. ఆర్బర్ ప్రెస్ని ఉపయోగిస్తున్నప్పుడు ఆపరేటింగ్ మరియు లివర్ ర్యాక్ యొక్క సులభమైన కదలిక కోసం తనిఖీ చేయండి. అవసరమైతే ల్యూబ్రికేట్ చేయండి. పని ప్రకారం ప్లేట్ ఎంచుకోండి. ప్లేట్ మీద కాంపోనెంట్ ఉంచండి మరియు అసాధారణ శబ్దం కోసం వినండి. హైడ్రాలిక్ ప్రెస్ని ఉపయోగిస్తున్నప్పుడు ప్రెస్ను శుభ్రం చేయండి. అవసరమైతే చమురు స్థాయిని తనిఖీ చేయండి. హైడ్రాలిక్ నూనెతో టాప్అప్ చేయండి. దాని ఫ్రీ ఫంక్షన్ మరియు లీకేజీ కోసం హైడ్రాలిక్ ప్రెస్ను తనిఖీ చేయండి. సిలిండర్ ప్లంగర్ విడుదల చేసే నాబ్ లాక్ చేయండి. బెడ్ని అవసరమైన ఎత్తుకు సర్దుబాటు చేయండి. తద్వారా జాబ్ ఉంచిన తర్వాత ప్లంగర్ మరియు బెడ్ మధ్య 100 మిల్లీమీటర్ల క్లియరెన్స్ ఉంటుంది. పని ప్రకారం అన్విల్ను సమలేఖనం చేయండి. జాబ్ని అన్విల్పై ఉంచండి. షాఫ్ట్ లేదా బుష్ని నొక్కినప్పుడు అది బాడీని తాకకుండా ఉండే విధంగా దూర భాగాన్ని ఎంచుకోండి. ప్లంగర్ మరియు డిస్టెన్స్ పీస్ మధ్య కనీసం 10 మిల్లీమీటర్ల గ్యాప్ ఇవ్వాలి. దూర భాగాన్ని షాఫ్ట్ లేదా బుష్ పై ఉంచండి. బాడీని తాకకుండా చూసుకోండి. అల్పపీడన లివర్ను ఆపరేట్ చేయండి మరియు జాబ్కి కాంటాక్ట్ కలిగి ఉండేలా ప్లంగర్ని ఆపరేట్ చేయండి. హెవీ ప్రెషర్ లివర్ను ఆపరేట్ చేయండి. గేజ్పై లోడ్ను మరియు జాబ్ని ఏకకాలంలో గమనించండి. జాబ్ క్రమంగా బయటకు వచ్చేలా చూసుకోండి. లోడ్ పేర్కొన్న పరిమితి కంటే ఎక్కువ ఉంటే నొక్కడం ఆపండి. సర్వీస్ పరికరాలతో పనిచేసేటప్పుడు ఎల్లప్పుడూ భద్రతను నిర్ధారించండి. ఎగిరే భాగాల నుండి రక్షించడానికి బేరింగ్స్ వంటి పెళుసుగా ఉండే భాగాలను షీల్డ్ చేయండి. పని పూర్తయిన తర్వాత ప్లంగర్ విడుదల చేసే నాబ్ను విప్పి జాబ్ని తీసివేసి శుభ్రం చేయండి. Demonstrate garage, operating procedure of air compressor, car washer, grease gun, oil spray gun, arbor press మరియు హైడ్రాలిక్ ప్రెస్ యొక్క ఆపరేటింగ్ ప్రొసీజర్ పై ఈ సెషన్ ముగింపుకు చేరుకున్నాం. గ్రీస్ గన్, ఆయిల్ స్ప్రే గన్, ఆర్బర్ ప్రెస్ మరియు హైడ్రాలిక్ ప్రెస్ యొక్క ఆపరేటింగ్ విధానం గురించి మీరు ఇప్పటికీ స్పష్టమైన జ్ఞానాన్ని పొంది ఉన్నారు.